మన ఆలోచనలు బట్టే మన జీవితం ఉంటుంది. మన ఆలోచనలు రెగ్యులర్‌గా ఉంటే, మన జీవితం కూడా సాధారణంగా ఉంటుంది. మనం అసాధారణంగా ఆలోచించగలిగితే, మన జీవితం కూడా అసాధారణంగానే, అద్భుతంగానే మారుతుందని చెప్పుకోవాలి. దానికి సంబంధించి ఒక కథ ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఈ హంస కథనంలో స్ఫూర్తిదాయకమైన కథలు ఉంటాయని మీకు తెలుసు. ప్రతిసారి నా విజ్ఞప్తి మీరు వింటూ 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రిప్షన్స్ కూడా వేయండి. సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ అనగనగా ఒక ఊర్లో అంటే ఒక పట్టణంలో ఒక రంగారావు గారని చెప్పేసి ఒక పెద్దాయన ఉన్నారు. ఆయన తహసీల్దార్ ఆఫీస్‌లో చేసేవారు. చాలా నిబద్ధతతో పనిచేసేవాడు. ఆయనకి కొన్ని సిద్ధాంతాలు ఉండేవి. ఏంటంటే తెల్లారుజామున లేవాలి, వ్యాయామం చేయాలి, సమయానికి ఆఫీస్‌కి వెళ్ళాలి, ఇంట్లోంచి తీసుకెళ్ళిన ఫుడ్ తినాలి, సాయంత్రం మళ్ళా సైకిల్ తొక్కుంటూ ఆయన ఇంటికెళ్ళిపోయేవాడు. ఇలాగా ఆ నిబద్ధతతో ఆయన పద్ధతిలో ఒక జీవన విధానం ఉండేదన్నమాట. గవర్నమెంట్ ఉద్యోగం ఏంటంటే చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఎటువంటి రిస్క్ ఉండదు అని చెప్పి ఆయన అదే ధోరణిలో ఆయన ఉండేవారు. అలాగే ఉండేది. తర్వాత పదవీ విరమణ చేసిన ఆయనకు ఒక్కగానొక కొడుకు. ఆ కొడుకుకి 22 ఏళ్ళొస్తే ఆ కొడుకు కూడా ప్రతిరోజు ఒక ఒకటే పాఠం. "అరే! నువ్వు కూడా నాలాగే ప్రభుత్వ ఉద్యోగం వెతుక్కుంటే జీవితానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎటువంటి డోకా ఉండదు. అలాగే సంఘంలో కూడా చాలా గౌరవంగా బతకచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అంటే చాలా ముందు కష్టపడి ఆ ఉద్యోగం తెచ్చుకోవాలి గానీ, తెచ్చుకున్న తర్వాత జీవితకాలం 60 ఏళ్ల పాటు అంటే మన ఇది రిటైర్మెంట్ అయ్యేంత వరకు కూడా ఎటువంటి బాధ ఉండదు. పిల్లాపాపలతో హాయిగా ఉండొచ్చు. నేను బతికాను. నేను మీ అమ్మకి మధ్య మాకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంది. సంపూర్ణంగా ఎటువంటి టెన్షన్‌లు లేవు. అది ఇది అని చెప్పి వాళ్ళ కొడుకు వాడి పేరు వివేక్. బాగా చదువుకున్నాడు. అందుకనే నువ్వు ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకో. స్థిరపడు. స్థిరంగా ఉద్యోగం ఉంటుంది. ఈ ప్రైవేటు ఉద్యోగాలు ఎప్పుడుంటాయో, ఎప్పుడు కంపెనీలుంటాయో, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. కాబట్టి దాని జోలికి వెళ్ళకు. అది చాలా పిచ్చి పని. ఎంత కష్టపడైనా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకొని రోజు చెవిలో జోరీగలాగా చెప్తూ ఉండేవాడు. అందరి తల్లిదండ్రులు చెప్పినట్టే. అక్కడ భారతీయుడు ప్రతి ఒక్కడు కూడా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోమని, ప్రభుత్వ పోటీ పరీక్షలు రాయమని తల్లిదండ్రులు పిల్లలకు చెప్తూ ఉంటారు. అలాగైతే నేను చెప్పినటువంటి వివేక్‌కి అస్సలది ఇష్టం లేదు. అందరూ వెళ్ళే దారిలో నేనెందుకు వెళ్ళాలి? నేను ప్రత్యేకంగా ఒక నా నా దారి నేను ఎందుకు ఏర్పరచుకోకూడదు? అలాగే గవర్నమెంట్‌కి వెళ్ళి ఏదో గానిగెద్దులా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ, మన జీవితానికి గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి మనకు మనమే మన అభివృద్ధికి, మన ఆలోచనకి ఫుల్ స్టాప్ ఎందుకేసుకోవాలి? నాకు అపూర్వమైన ఆలోచనలున్నాయి కదా! ఆ విధంగా నేనేదైనా ఒకటి స్వయం ప్రతిపత్తితో ఆలోచించొచ్చు కదా! ఇప్పుడు నాన్నగారు మటుకు సాధించిందేముంది? మామూలుగా మధ్య తరగతి వాడిగా ఉండిపోయాడు గదా! ఈ ప్రభుత్వ ఉద్యోగం అనే ఒక సంఖ్యలలో ఇరుక్కుపోయాడు కదా! అని చెప్పి ఇతని ఆలోచనలు చాలా అడ్వాన్స్‌గా ఉండేది. ఏదైనా వ్యాపారం చేయాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలి అని ఈ వివేక్ చాలా ఉండేదనమాట. కానీ నాన్నతో మాట్లాడే ఆ ధైర్యం లేదు. ఆయన మాట వినేవాడు కాదు. సరే ఆయన మాట పడలేక ఈ ప్రభుత్వ పోటీ పరీక్షలుంటాయి గదా! పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలన్నీ రాస్తూ ఉండేవాడు. మనసు పెట్టకపోవడం అనొచ్చు, లేతే సరిగ్గా ప్రిపరేషన్ లేకపోవడం అనొచ్చు. సరితే ఆ పోటీల్లో నిలబెట్టలేకపోవచ్చు. వివేక్ మటుకు ఒక 2, 3 సార్లు రాస్తే అందులో ఎక్కడ కూడా అతను సెలెక్ట్ అవ్వలేదు. దాంతో వాళ్ళ నాన్న "అరే! నువ్వు ఇంక వేరే ఆలోచనలు నువ్వేం మార్చుకోకు. ఖచ్చితంగా నువ్వు ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తావు. సంపాదించాలి. నేను నా నా వారసుడిగా నువ్వు వెళ్ళాలి. నువ్వు నాకన్నా పెద్ద ఉద్యోగం వస్తుంది నీకు తెలివితేటలకి. నువ్వు బాగా చదువుకున్నావు కదా!" అలాగే చెప్పేవాడు. ఆయన వెనకాల వాళ్ళ అమ్మ కూడా "ఒరేయ్! నాన్నగారి కోరిక పెద్ద కోరికేం కాదు. ఆయనే సంపాదించాడు ఆ రోజుల్లో. నువ్వు ఇప్పుడు బాగా చదువుకున్నావు కాబట్టి ఈసారి నువ్వు కలెక్టర్ అయినా అవ్వాలి తప్పితే నువ్వేమి ఇబ్బంది పడకూడదు. నువ్వు ఒక్కగానొక్క కొడుకువి. ప్రభుత్వ పరీక్షలు రాసి నువ్వు ఉద్యోగం అవుతే గనక గవర్నమెంట్‌లో పెద్ద ఉద్యోగం తెచ్చుకుంటే నీకు మంచి సంబంధాలు దొరుకుతాయి. పెళ్లి చేసుకొని సుఖపడొచ్చు" అంటూ ఆవిడ కూడా వెనకాల అలా చెప్పేది. వివేక్ తల్లిదండ్రుల మాట ఏ మాత్రం కూడా రుచించేది కాదు. అలాగే ఆయన కొలీగ్స్, ఎక్స్ కొలీగ్స్ వీళ్ళంతా వచ్చినప్పుడు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళంతా కలిసినప్పుడు కూడా "అరే అబ్బాయి మీ నాన్నకి చాలా మంచి పేరు ఉందిరా. నువ్వు కూడా అలాగే తహసీల్దార్ అవుతావో ఏమవుతావో ఆయన గుమాస్తాగా రిటైర్డ్ అయ్యాడనుకో పెద్ద పోస్ట్ తెచ్చుకో. మీ నాన్న కోరిక తీర్చు. మా అందరి కోరిక కూడా అదే. గవర్నమెంట్ సర్వెంట్ అవుతే నీకు చాలా బావుంటుంది." అది ఇది అని చెప్తూ ఉండేవారు. దాంతో నేను కరెక్టే చెప్పానని రంగారావు గారు కూడా ఆనందపడుతూ ఉండేవారు. ఏం చెప్పగలడు? మొత్తం తల్లిదండ్రులు, ఆయన స్నేహితులు, ఆ తండ్రి గారి స్నేహితులు అందరూ ఇదే ధోరణిలో ఉంటే, వీళ్ళు ఆలోచనలు ఏం చెప్పగలరు? వీళ్ళో ఒక ఫైర్ ఉంది. ఆ ఫైరు స్థిరంగా ఉండట్లేదు. ఏదో సాధించాలి. ఈ ఉద్యోగానికి అలాగా ఒకళ్ళు తెచ్చుకున్నా అక్కడికి అలా ఇరుక్కుపోకూడదు అనే ఆలోచనతోనే ఉన్నాడు. వివేక్ అస్సలు రుచించట్లే. సరే 2, 3 సార్లు పరీక్షిస్తే "నువ్వు సరిగ్గా దృష్టి పెట్టట్లేదురా.
నువ్వు ఒక్కసారి కష్టపడి ఈ పరీక్ష పాస్ అయ్యావంటే నీకు శాశ్వతంగా జీవితకాలం హాయిగా ఉండొచ్చు. మాకు కూడా గౌరవంగా ఉంటుంది అంటూ చెప్తూ మొదలెట్టాడు. చెప్పా కదా! చెవిలో ఈగలాగా ఈ తండ్రి రంగారావు గారు చెప్పడంతో తర్వాత ఏం ఆలోచించంటే తండ్రి గారు ఇప్పుడు ఇదే ధోరణిలో ఉన్నాడు. ఆయన మాట కష్టపెట్టకూడదు. ఆయన చెప్పింది కూడా తప్పు కాదు. నా మనసుకి ఇది నా ఆలోచనకి ఇది సెట్ అవ్వట్లేదు. ఇదే ఆలోచనలతోటి ఇలాగే ఈ పేదరికము, ఈ పేద వర్గంలోనూ మధ్యతరగతి వర్గంలో ఉండిపోవాలి. ఏదో ఆహ్, ప్రభుత్వ ఉద్యోగంలో చిన్న ఆశ తప్పితే నాలో ఉన్నటువంటి ఫైర్‌కి ఇది సరైన కరెక్ట్ కాదు అని చెప్పి అనుకుని, ఒకరోజు నాన్నగారు నేను ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ సరిపోవట్లేదు. నేను సిటీ వెళ్ళి ఈ కోచింగ్ తీసుకుంటాను. ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎంట్రన్స్ వాటి రాయడానికి కోచింగ్‌లు ఇస్తారు కదా! అది చేసి అక్కడే ప్రిపేర్ అవుతాను. అంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ప్లేస్ మార్చేయాలి. లేదా ఇదే రకంగా ఇంజెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఆలోచనలు అలాగే అక్కడ ఉండిపోతున్నాయి. ఎందుకో మనస్కరించట్లేదు. అక్కడ ఒకచోట రాజీ పడి, ఒకే చోట ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటున్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగంలో అతని మనసుకి ఎందుకో అంగీకరించట్లేదు. నాలో ఇంకా సామర్థ్యం ఉంది. నేను ఏదైనా సాధించొచ్చు. వాడికి ముఖ్యంగా ఏంటంటే ఏదైనా వ్యాపారం చేసి కొత్త మార్గం గాని, ఏ మార్గంలోని వెళ్ళి అక్కడి నుంచి డబ్బు సంపాదించి 10 మందికి ఆసరా అవ్వాలి, 10 మందికి ఉద్యోగం ఇవ్వాలి. ఇలాంటి ఆలోచనలే తప్ప ఒక ప్రభుత్వ ఒక యూడీసీ గానో, ఎల్డీసీ గానో ఉండకూడదని ఆశ. తప్పొప్పులు కాదు. వాళ్ళ నాన్నగారే చేస్తున్నారు. ఆయన అభిలాష అదే. అయితే వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, "రంగారావు గారు, అరే అబ్బాయి నీ ఆలోచన బాగుంది. సిటీ వెళ్ళు. ఇవి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయాలంటే కోచింగ్ కూడా ఉండడం మంచిదే. అవన్నీ చెప్పినట్టు చేసి నేర్చుకో. నీకు ఎంత డబ్బు కావాలో తీసుకెళ్ళు. ఒక 5, 6 నెలలు కష్టపడినా, సంవత్సరం కష్టపడినా కూడా మంచి ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకుని మళ్ళా ఇక్కడికి నా దగ్గర రా. టైం వేస్ట్ చేసుకోకు. అలాంటి సూత్రాలన్నీ చెప్పి దృష్టి దేని మీద మలచుకో. నువ్వు వేరే ఆలోచనలు తప్పించుకో" అని చెప్పేసి ఆయన రంగారావు గారు ఎన్నో హితబోధలు చేసి పంపించారు. వాడు వెళ్ళినప్పటి నుంచి చూస్తుంటే అక్కడేదో రైల్వే స్టేషన్‌లో దిగినప్పటి నుంచి అక్కడ స్టాల్స్ పెట్టుకొని టీ స్టాల్స్, టీ బళ్ళు, అలాగే చెరుకు రసాలు, అరటిపళ్ళు అమ్ముకునేవాళ్ళు వీళ్ళంతా కూడా ఎవరో ఒకరి కింద కాకుండా పబ్లిక్‌లోనే ఉంటే స్వయం సంపృప్తితో వాళ్ళు ఎంత ఘనంగా బతుకుతున్నారో అనిపించింది. ఎందుకంటే వాడి కోరిక బట్టే మనం చూసే దృష్టి బట్టే మనకి బయట పరిస్థితులు కూడా కనపడతాయి కాబట్టి. అలా చూసి వాళ్ళంతా వ్యక్తిగతంగా ఎంతలా బతుకుతున్నారు. ఆఖరికి రోడ్డు పక్కన ఇడ్లీలు అమ్ముకునే బండివాడు కూడా ఎటువంటి ఇది లేకుండా, భయం లేకుండా వ్యాపారపరంగా చేస్తూ 10 మందిలోనే ఉంటూ 10 మందికి కూడా సేవలు అందిస్తూ సంపాదించుకుంటూ హాయిగా జీవిస్తున్నారు కదా! అని అవన్నీ వెళుతున్న దారిలో ఈ కోచింగ్ సెంటర్‌కి వెళుతున్నా కూడా తండ్రి చెప్పినట్టుగా మనసంతా కూడా చుట్టుపక్కల చూస్తే అసలు పెట్టుబడి లేకుండా వ్యాపారం ప్రారంభించిన వాళ్ళు పెట్టుబడితో మొత్తం ఊరంతా చూసేసరికి సిటీ అంతా రకరకాల ఆఖరికి వాచ్‌లు బాగు చేసుకునేవాళ్ళు, చెప్పులు బాగు చేసుకునే ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక వ్యాపార ధోరణిలో వాళ్ళ నైపుణ్యాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని చాలా హాయిగా సంపాదిస్తున్నారు. ఈ ఈ ఈ ఉద్యోగాల వల్ల అక్కడికి ఇరుక్కుపోతే అదే తిరుగుతోందన్నమాట వీడికి. సరే నాన్నగారు చెప్పింది మళ్ళా బాగుండదని చెప్పి ఆ కోచింగ్ సెంటర్‌లో చేరాడు. రావ్ కోచింగ్ సెంటర్ ఏదో పేరుంటే అది బాగా ఫేమస్ అంటే, సరే ఎందుకు ఆయన కాదనకూడదు బాధ పెట్టడం అని చెప్పి చేరాడు గానీ, అక్కడ కూడా పోటీ పరీక్షలు ఏదో మనస్సు పెట్టకుండా ఏదో వింటున్నాడు వాళ్ళు చెప్పేదేదో. ఇవన్నీ ఏంటి నాకు ఉపయోగం ఏంటి? కేవలం నా జీవితాన్ని ఏదో ప్రతి నెల ఫిక్స్‌డ్‌గా ఒక జీతం వస్తుంది నా తాకా పెట్టాలా? ప్రభుత్వానికి సరిపడిన ఎడ్డింగ్ పెట్టుకొని జీవితకాలం అలాగే ఉండిపోవాలా? ఎందుకంటే మనం అది తప్పో, ఒప్పో కాదు. వాడి యొక్క మానసిక ప్రవృత్తి వివేక్ ఆ యువకుడి యొక్క మానసిక ప్రవృత్తి ఆ సమయంలో అలా ఉంది. అలాగంటే ఒకరోజు అనుకోకుండా ఏదో బంద్ జరిగి వీడు వెళ్ళాడు ఆ ఇన్‌స్టిట్యూట్‌కి, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి. ఆ రోజు సెలవిచ్చారు. వాళ్ళు రావు గారని చెప్పి ఆయన కోచింగ్ ఇచ్చాయని కనపడ్డారు. కనపడితే వీడు ఆయన దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా అండి అని అన్నాడు. చెప్పమ్మా అన్నారు. మీరు నాకు కోచింగ్ అది ఇస్తున్నారు చాలా ఫేమస్ బాగుంది కానీ నా మనసు మా నాన్నగారి కోరిక మేర ఇక్కడ చేరాం కానీ నాకు ఇలాగే ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసి గవర్నమెంట్ ఉద్యోగం తెచ్చుకోవాలని లేదండి. ఆయనకి చెప్పలేకపోతున్నాను. నా నిర్ణయం నేను కరెక్టో కాదో తేల్చుకోలేకపోతున్నాను. మీరేమంటారు అని చెప్పి ఆ ఎంఎస్ రావు గారని చెప్పి ఆ ఇన్‌స్టిట్యూట్ హెడ్ అడిగారు. నవ్వి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిలాష ఉంటుంది. ప్రతి మనిషికి ఒకే జీవితం ఉంటుంది. ఆ జీవితంలో వాడి ఆలోచనలు ఏం చెప్తున్నాయో, వాడి మనసు ఏం చెప్తుందో వాడి హృదయంతో వినాలి. దాన్ని బట్టికి వెళ్ళాలి. ఆ దిశలోనే లక్ష్యం దిశగానే సాధించాలి. నీకు ఇప్పుడు చాలామందికి సరే నేను ఇప్పుడు ఇన్‌స్టిట్యూట్ పెట్టుకుని అలాగని నేను ప్రభుత్వ అధికారిని ఏమి అవ్వలే కదా! మీ అందరికీ తర్ఫీదు ఇస్తున్నాను. మన జీవితం మనది. నాకు బానే సజావుగా సాగుతుంది. మీలాంటి పిల్లల్ని నేర్పుతున్నాను. నాకు సంపాదించుకుంటున్నాను అంతా బాగుంది. నీ హృదయం ఏం చెప్తే విను. నీ ఆలోచనలు ఏం చెప్తే విను. నీ గమ్యం నువ్వే నిర్ణయించుకో. ఒకే జీవితం మనిషికి ఇప్పుడు ఉండేది ఒక జీవితమే. తర్వాత ఏం జరుగుతుంది? మరు జన్మలో ఏం జరుగుతుంది? మనం ఎక్కడ ఏం చేస్తామని మనకేమీ తెలీదు. నెక్స్ట్ జన్మ గురించి అలాగే మనం ఎంతకాలం ఏముంటామో తెలీదు. కాబట్టి నీ మనసులో కలిగిన ఈ అభిలాష ఎందుకు కలిగిందో కలిగింది కాబట్టి నీవు చెప్పిన దారిలో నువ్వు వెళ్ళిపో. నువ్వు అనుకున్న దారిలో వెళ్ళిపో. నీకు ఆలోచనలే నీ జీవితాన్ని నిర్దేశిస్తాయి.
ఆలోచనలు బట్టే నీ యొక్క పేదవాడు అవుతావో, ధనవంతుడు అవుతావో, గొప్పవాడు అవుతావో అనేది నీ ఆలోచనలు బట్టి ఉంటుంది. నీ ఆలోచనలు వచ్చిన తర్వాత దాన్ని నువ్వు ఎగ్జిక్యూషన్ చేయడంలో ఉంటుంది. ఇప్పుడు దాకా బానే ఉందంటే నువ్వు ఏదో ఒకటి ఆలోచన చేసుకొని నీ దారిలో నువ్వు వెళ్ళు, తప్పేమీ లేదని చెప్పేసి ఆయన ధైర్యం చెప్పాడు. ఓహో! ఈ మన రావు గారు అందరికీ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న యువకులందరికీ శిక్షణ ఇస్తున్న ఈయన ఈ ధైర్యం ఈ మాట చెప్పడంతో ఒకటే మాట, ఒకే జీవితం. నీ ఆలోచనలు బట్టి నీ నిర్ణయం తీసుకో. నీ హృదయం చెప్పే మాటే విను అని ఆయన చెప్పాడు అంతే. ఒకటే మాట చెప్పాడు. తర్వాత అక్కడి నుంచి అలా వీటితోటే వీళ్ళ ఇన్‌స్టిట్యూట్ దగ్గరలో మంచి సెంటర్‌లో ఉంటుందన్నమాట నగరంలో. వెళ్తుంటే ఒక పిజ్జా హట్ కనపడింది. పిజ్జా షాపు. అక్కడికి చూసి ఏదో ఆకలేస్తున్నట్టుగా యథాలాపంగా అలా ఆలోచించుకుంటూ ఆ ఎంఎస్ రావు గారు గురువుగారు చెప్పిన మాట వింటూ అక్కడ ఆగాడు. ఈ పిజ్జా షాప్ చూసారు వాడికి కొత్త ఆలోచన వచ్చేది. అక్కడ ఓ పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాడు. అక్కడ ఫేమస్ ఏది ఉందో స్మాల్ పిజ్జా ఫేమస్ అండి అని వాళ్ళ షాప్ వాడు చెప్తే చేశాడు. చేసిన తర్వాత అక్కడ సడెన్‌గా వాడికి ఒక ఆలోచన వచ్చి దాని ఓనర్ ఎవడైతే ఉంటాడో ఆ పిజ్జా హట్‌లో ఆ షాప్ ఓనర్ దగ్గరికెళ్ళి నేను ఇలాగా గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు సొంతంగా ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. వాడికి నిజం చెప్పలే. మళ్ళా కాంపిటీషన్ అవుతాడు కదా! నాకు మీ షాప్‌లో ఏదైనా పని ఉంటే ఇవ్వండి. పని చేసుకుంటా. ఇక్కడే పడుకుంటాను. ఇక్కడే మీరు చెప్పినది చేస్తాను. ఇక్కడ మీ దగ్గర నేర్చుకుంటాను. మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను అన్నాడు. చూసేసరికి వీడు చాలా జెంట్లీగా ఉన్నాడు. ఏమో ఎంతోమంది కుర్రోళ్ళు వస్తారు వాళ్ళకి డబ్బు సరిపోతుందో లేదో వాడు చేసుకుంటా అన్నాడు అని వాడికి నమ్మకం కలిగి ఆ పిజ్జా షాప్ ఓనర్ ఏం చేశాడు, ఉండండి నాకు తోచింది ఇస్తాను నా దగ్గరే ఉండండి ఇక్కడ పడుకోండి కావస్తే ఇక్కడ తినండి అని చెప్పి ఇతను చెప్పాడు చాలా గౌరవంగా. అక్కడి నుంచి ఆ పిజ్జా షాప్లో ఏం జరుగుతుంది, పిజ్జా ఎలా తయారు చేస్తుంది, ఆ వచ్చే కస్టమర్స్ ఏ రకమైన పిజ్జాలు కోరుకుంటున్నారు, ఏ రకంగా టేస్ట్‌తో ఉన్నారు, స్టూడెంట్స్ ఎంతమంది ఎక్కువ వస్తారు, ఫ్యామిలీస్ ఎంతమంది వస్తారు, వాళ్ళ అభిరుచి బట్టి ఏమేమి తింటున్నారు, ఈ మాస్టర్ చెఫ్ ఏ రకంగా తయారు చేస్తున్నాడు అని ఆ పిజ్జాకి సంబంధించి పెద్ద డబ్బులు అడగకపోవడంతో ఆ షాప్ యజమాని కూడా పెట్టుకున్నాడు ఫ్రీగా. అతను ఖర్చులకి ఇస్తానట్టుగా ఇచ్చాడు. స్టూడెంట్ ఏదైనా పొద్దున్న ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తూనే 10-5 ఏదో 5 తర్వాత ఈయన దగ్గరికి వచ్చేసేసి ఆ 5 టు రాత్రి 10 దాకా ఎప్పటిదాకా ఈ షాప్‌లోనే ఉండి ఆడికి కావాల్సిన ఇందులో అన్నీ నేర్చేసుకున్నాడు. అంతా ట్రైనింగ్ అయిపోయింది. పిజ్జాలు ఎలా తయారు చేయాలో నేర్చేసుకున్నాడు. ఆ కస్టమర్ సైకాలజీ ఎలాగ ఏమేమి కోరుకున్నారో అవి ఎలాగ ఆ టేస్ట్ బట్టి ఎలా చేయాలో అది నేర్చుకుంటున్నారు. వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆ ఆర్డర్ తీసుకొని సప్లై ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చేసుకున్నాడు ఫ్రీగా ఈ 3 నెలల్లో. అంటే ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళినా కూడా మనకి అంత రాకుండా ఒక ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో రూపాయి కూడా ఫీజు కట్టకుండా అక్కడ నేర్చేసుకున్నాడు 3 నెలలు. 3 నెలల్లో నేర్చేసుకున్నాడు. వీడు చాలా బాగా మాట్లాడడంతో, వచ్చే కస్టమర్స్‌ని బాగా ఆకట్టుకోవడంతో, చక్కగా ఉండడంతో, డిగ్నిటీగా ఉండడంతో, వీడి మాటలు బట్టి, వీడి యొక్క ఇది బట్టి, హాస్పిటాల్‌ని బట్టి వాడి షాప్ ఓనర్ యొక్క బిజినెస్ కూడా పెరిగింది. ఓకే. మన సక్సెస్ ఎందుకంటే ఇంతమంది నా మాట విని వాడొచ్చిన వాడనుకో "ఏవండీ ఈ చీజ్ పిజ్జా చాలా బావుంటుందండి. లేదంటే ఈ పలానా ఈ పిజ్జా బావుంటుందండి" అంటూ చెప్పడం. అక్కడికి వెళ్ళి వీడే తయారు చేయడం. మెటీరియల్ అంతా వాళ్ళదేగా. ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోతుంది. అంతా అయిపోతుంది మొత్తం. ఆ 3 నెలల్లో వీడే ఒక పెద్ద పిజ్జా షాప్ ఓనర్‌లాగా పిజ్జా తయారు చేసే ఒక పెద్ద చెఫ్‌లాగా వీడు అంత ఎక్స్‌పీరియన్స్ సాధించేసాడు 3 నెలల తర్వాత. తర్వాత ఒకరోజొచ్చి షాప్ యజమాని దగ్గరికెళ్ళి "ఏవండీ ఇది అయిపోయింది నాకు. నేను ఎగ్జామ్స్ రాస్తాను. అందులో పాస్ అవుతే సరే సరే మీరిచ్చిన మీరు దానివల్ల నాకు కొంత పిజ్జా వచ్చింది. నేను ఇదే ఊర్లో ఇంకో సెంటర్‌లో ఎక్కడ నేను వేరే పిజ్జా షాప్ అయినా పెట్టుకుంటాను. వెనక్కెళ్తే మా ఇంట్లో వాళ్ళు బాధపడతారు ఉద్యోగం రాగానంటే, నువ్వు చాలా కష్టపడి చేసావు. ఇదిగో ఈ డబ్బులు కూడా ఉంచుకో కావస్తాయి" అని చెప్పి కొంచెం బహుమానంగా కొంత అమౌంట్ ఇచ్చి, "నువ్వు నేను ఎంత ఇస్తే అంత తీసుకుంటాను కానీ ధర్మం కాదు. నువ్వు నా బిజినెస్ కూడా చాలా డెవలప్ చేసావు. నీ చేతిలో పని ఉంది. నోట్లో మాట ఉంది. మంచి మాట మాట్లాడగల సామర్థ్యం. నువ్వు బిజినెస్‌లో సక్సెస్ అవుతావు. ఐయామ్ వెరీ హ్యాపీ" అని చెప్పి కొంత 10,000 ఎంతో అమౌంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఇదే కరెక్ట్ టైం అని చెప్పి ఆ ఎగ్జామ్స్ మీద పక్కన పెట్టేసాడు. ఊరికే వాళ్ళ నాన్నగారి కోసం ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్తున్నాడు డబ్బు కట్టాం గానీ, తర్వాత ఒక సెంటర్ తీసుకున్నాడు. అక్కడ అడిగేసరికి ఇప్పుడు ఒక రూ. 50,000 ఈ షాప్ రెంటు, అలాగే మిగిలిన మెటీరియల్, మిషనరీ, ఆ ఫర్నిచర్ వీటిలకి ఇంకో రూ. 1,00,000 1,50,000 కావాల్సొచ్చింది. 1,50,000 కావాల్సొస్తే ఎలా ఉందంటే వీడు అక్కడ ఆ షాప్‌లో పనిచేసినోడు ఇచ్చితే ఓ 10,000 ఉంది. అంతకుముందు దాచిపెట్టుకుంది ఒక 50,000 ఉంది. మిగతా 60,000 ఉంటే ఇంకా రూ. 1,00,000 అవసరం పడుతుంది మొత్తం మెటీరియల్‌కి అదంతా. ఆ బోర్డులు రాయించడానికి దానికి ఉందనమాట. తర్వాత వెంటనే ఇలా కాదని చెప్పేసి ఇంత షాప్ రెంట్‌లు అవి తీసుకోలేమని చెప్పి ఫర్నిచర్‌లు తీసుకొచ్చి మొబైల్ పిజ్జా హట్‌లా పెడదాము. ఒకటి తీసుకుంది ఓ నెలకి ఒక వ్యాన్ అద్దెకు తీసుకొని దాన్నే మోడిఫికేషన్ చేద్దాం అంటే సరే అంటే వ్యాన్ అద్దెకి ఏంటంటే ఎక్కడ తిరగదు కదా! దానికి పెద్ద పెట్రోల్ ఏమవుదు కదా! ఓ 10,000 ఎంతో అద్దె అన్నారు. ఇతను ఇన్‌స్టిట్యూట్‌లో స్టూడెంట్ అంటే ఎవరో అద్దెకి కారు ఇచ్చినట్టుగా అద్దెకి ఒక మొబైల్ వ్యాన్ లాగా ఇచ్చారు. దాంట్లో వీడికి కావాల్సినట్టుగా ఏర్పాటు చేసుకొని పిజ్జాలు తయారు చేయడం పెద్ద ప్లేస్ అక్కర్లేదు కాబట్టి ఒక ప్లేస్ తీసుకొని ఆలోచన చేశాడు. అక్కడి నుంచి సాయంత్రం ఎక్కడైతే ఒక మంచి సెంటర్ చూసుకొని ఆ సెంటర్‌లో ఈ మొబైల్ వ్యాన్ ఎళ్తుంది. ఇక్కడ బిజినెస్ బాగుందంటే ఇక్కడ నుంచి ఇంకో చోటకెళ్తుంది. అలా వాడు ఒక అసిస్టెంట్ పెట్టుకున్నాడు.
ఇది మొత్తం ఇదంతా చేసరికి ఒక 50,000 తన దగ్గర ఏదైతే ఉందో ఆ డబ్బు సరిపోయింది వాడికి. వెళ్ళినప్పటి నుంచి వీడికి ఆల్రెడీ నేర్చుకున్నాడు. మాటలొచ్చు, చేతలొచ్చు. వీడు ఒక అసిస్టెంట్ వాడికి ఏదో ఒక జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. దాంతో ఈ ఒక బ్రాండ్ వివేక్ పిజ్జా సెంటర్ అని పెట్టి వివేక్ పిజ్జా సెంటర్ అనే టైప్‌లో మొత్తం వివేక్ అనేది ఒక బ్రాండ్‌గా చేసేసాడు. అక్కడ ఆ మొబైల్ ఆ వ్యాన్ మీద కూడా నీ ఆలోచనలు బట్టి నువ్వు జీవించు. ధైర్యాన్ని ఎప్పటికీ సడలించకు అని చెప్పి వాడు జీవితంలో వాడు ఏవైతే అనుకున్నాడో అవన్నీ కూడా చెప్పాడు వాడు. ఆలోచనలో పేదవాడిగా మాత్రం ఉండకు. ఆలోచనలో ధనికుడిలా ఉండు. నిజమైన సంపాదన ఆలోచనలే మనకి ఇంకోటి ధనం కాదు అని చెప్పి ఇలా వచ్చి వాళ్ళందరికీ మోటివేట్ చేస్తూ, అలాగే వాడికి పగలు రోజులుంటే ఏదైనా స్కూళ్ళకెళ్ళి ప్రభుత్వ స్కూల్‌కి వాటికి విద్యార్థులను కూడా ఇన్‌స్పైర్ చేస్తూ వాడి మాటలతో వాడి వ్యాపారంలో ఒక ఏడాది తిరగకుండా వాడు చాలా ఒక బ్రాండ్ నేమ్ వాడికంటూ ఒక బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసుకున్నాడు. వాడి ఆలోచనలతో, వాడి క్వాలిటీతో. తర్వాత ఈ పిజ్జా ఆ బ్రాండ్ వివేక్ పిజ్జా అనేది పెట్టుకుని వాడు ఆ సిటీ అంతా ఎక్కడికెళ్ళినా వివేక్ పిజ్జా, వివేక్ పిజ్జా ఇలాంటి మొబైల్ మొత్తం ప్రతి పేటలోనూ అంటే ప్రతి సెంటర్‌లోనూ ఒకటి ఉండేటట్టుగా. అంటే ఆ ఊరు మొత్తం చూస్తే ఒక 40 పిజ్జా హట్స్ లాంటివి పెట్టేసాడు. ఎక్కడ చూసినా ఆ బ్రాండ్ హట్ ఎక్కడ దొరకదు. ప్రజల అభిరుచి దృష్టిలో పెట్టుకొని అవి ఎలా తయారు చేయాలి, ఎంత క్వాలిటీ చేయాలి, ఎంత నాణ్యతగా చేయాలి, అందరిని ఎలా ఆకట్టుకోవాలనేది చేసి దానికి ఒక పెద్ద బ్రాండ్ తీసుకొచ్చాడనమాట. ఎక్కడికెళ్ళినా క్షణాల్లో పిజ్జా అందేటట్టుగా ఆ ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో లాంటి ఆలోచన చేసి అవి కూడా చేసాడు. మీ దగ్గరికే పిజ్జా మీరు ఆర్డర్ ఇవ్వండి చాలు అన్న టైప్‌లో చేశాడనమాట. అందరికీ చెప్తాడనమాట. మీ ఆలోచనలు మీరు అద్భుతంగా ఉంటే, మీ ఆలోచనలను బట్టే మీ జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పేవాడనమాట. ఆ తర్వాత మీకు చెప్పక్కలే వివేక్ కోటీశ్వరుడయ్యాడు. ఒక పిజ్జా అనే దానికి ఏమీ తెలియని వాడికి నేర్చుకున్న దానిలే ఒక అద్భుతమైనటువంటి ఆహ్, బిజినెస్ మ్యాన్ అయ్యాడు. అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ తర్వాత ఏడాది అయింది ఏం రాలేదా అని కొంచెం నిరాశ పడినప్పటికీ చూసి చాలా సంతోషించి పోనీలేరా నేను అనుకున్నాను గానీ నువ్వు సక్సెస్ అయ్యావు కదా! ఈరోజు సంపాదన నా జీవితకాలంలో నేను సంపాదించిన దానికి పదింతలు ఇప్పటికే సంపాదించు ఒక ఏడాదిలో. పోన్లే మంచి ఆలోచనతో మంచి దారిలో వెళుతున్నావు కదా! ఇంక నేను కాదనేది ఏముందని చెప్పేసి చాలా తల్లిదండ్రులు కూడా చాలా ఆశీర్వదించారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే సమాజంలో మనుషులు గానీ, తల్లిదండ్రులు గానీ వాళ్ళ అభిరుచి మేరకు మన జీవితం మీద ఏదో ప్రభావితం చేయాలి, మనం బాగుండాలనే మంచి ఉద్దేశంతో అంటారు కానీ మనలో ఉన్నటువంటి ఫైర్ ఏం చెప్తుంది, మన ఆలోచనలు ఏం చెప్తుంది, దాన్ని బట్టే మనం వెళ్తే ఇందాక చెప్పారు కదా మాస్టర్ గారు, ఆ తర్వాత ఎంఎస్ రావు గారు కూడా ఈ పిజ్జా హట్స్‌కొచ్చి వీడిని అభినందించి ఒక పిజ్జా తిని వెళ్తూ ఉండేవారు. ఇది కావాలి, స్వంతంగా ఎలా ఎదగాలి, ఒకళ్ళ కింద పనిచేయాలి. అది ప్రభుత్వ ఉద్యోగైనా, ప్రైవేట్ ఉద్యోగైనా ఒకళ్ళ కింద పనిచేయాలనే ఆలోచన అక్కడికే ఉంటుంది. ఇలాగ మనం ఎదగాలి, 10 మందికి పని ఇవ్వాలని ఆలోచించేవాడు ఇప్పుడు కూడా వాడు ఒక గొప్పవాడవుతాడు. తర్వాత వీడికి మధ్యలో జరిగిన విషయం నేను చెప్పడం మర్చిపోయాను. అది వీడికి ఏంటంటే వీడి పిజ్జాలు తినడానికి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి వాడిని చూసి ఏంటి కాబోయే అంబానీ, కాబోయే అద్వానీ సొంత కలలకంటూ నిజం చేసుకున్న ఇది పలానా వ్యక్తి అని చెప్పి రీల్స్ చేయడం మొదలెట్టారు ఇతని మీద. ఇప్పుడు సోషల్ మీడియా చాలా డిస్టర్బెన్స్ చేసినా కొన్ని కొన్ని మంచి పనులు కూడా చేస్తున్నట్టుగా ప్రతి చోట ఎక్కడికెళ్ళినా ఏంటి రాబోయే అంబానీ కాబోయే కాలంలో రాబోయే అంబానీ బిజినెస్ మ్యాన్, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, రూపాయి పెట్టుబడి లేకుండా కోటీశ్వరుడయ్యాడు. ఇలాంటి రీల్స్ ఇవన్నీ జనాలకు ఇన్స్పిరేషన్. ఎక్కడెక్కడి నుంచి ఎతుక్కుంటూ పలానా సెంటర్‌లో వివేక్ పిజ్జా తినాలని చెప్పి ప్రత్యేకించి అది బ్రాండ్ అయిపోయి కదా! రావడం, ఇతన్ని అభినందించడం, మీ గురించి పలానా యూట్యూబ్‌లో చూసాం, రీల్స్‌లో చూసాం, ఇన్‌స్టాలో చూసాం, ఫేస్‌బుక్‌లో చుట్టూ చెప్పడం, వీడికి చిన్న కించిత్ వీడేం పబ్లిసిటీ కొద్దిగా ఖర్చు పెట్టలే. ఇప్పుడున్న గొప్ప విశేషం అంటే ఇలా సక్సెస్ అయ్యే వాళ్ళకి మన ఈ సోషల్ మీడియా బోలెడంత ఫ్రీ పబ్లిసిటీ ఇస్తుంది. ఒక చోట కాదు మొత్తం వీడి పబ్లిసిటీ మొత్తం ఆ సిటీలోనే కాదు మొత్తం అన్ని చోట్ల వాడు చూస్తారు కదా! చూసినట్టు వివేక్ పిజ్జా మనం ఖచ్చితంగా ఆ సిటీ వెళ్ళినప్పుడు అది తినాలి, ఆయన్ని కలవాలి, ఆయన మనకేమైనా పాఠాలు చెప్తాడేమో చూడాలి. ఈజ్ వెరీ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అని. ఆ రకంగా సోషల్ మీడియా కూడా ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చి ఇతని బిజినెస్‌కి ఇతోధికంగా సాయం చేస్తుంది. అంటే ఆలోచనలు మనవి ఆలోచనలు సక్రమంగా ఉంటే మనకి మొత్తం అందరూ కూడా సహకరిస్తారు. మనకి కాలం కూడా అనుకూలిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇదేమి ఏదో ఊహాగానం కాదు. ఇలా నిజంగా జరిగింది. మీ జీవితంలో కూడా ఇలాంటి వాళ్ళు కనపడొచ్చు. బహుశా మీరే ఈ విధంగా కూడా ఎదిగి ఉండొచ్చు. కానీ ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ విని ఊరుకోకుండా ఆ దిశగా మీకున్న ఆలోచనలు బట్టి ఏం చేయాలి? ప్రతి దానికి పెట్టుబడి డబ్బే కాదు. మన పెట్టుబడి ఆలోచనలు కూడా మనకు పెట్టుబడే. నిజమైన సంపద ఏంటంటే మన హృదయం చెప్పిన ఆలోచనలు, మన మనస్సు చెప్పే ఆలోచనలు తప్పితే హృదయం ఏం చెప్తే అది వినాలి. జీవితం ఒక్కటే. మీరు ఏం సాధిద్దాం అనుకున్నారు, ఏం చేయాలనుకున్నారో ఆ దిశగానే వెళ్ళండి. సమాజం మిమ్మల్ని రకరకాలుగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలంటుంది. మీ జీవితం విషయంలో అటువంటి ఇన్‌ఫ్లుయెన్స్‌లు అక్కర్లేదు.
మీరే ఒక అందరినీ సమాజాన్ని కూడా ప్రభావితం ఇన్స్పైర్ చేసే శక్తికి మీరు వెళ్ళండి. మీలో ఫైర్ ఉంది. మీరు ఇన్స్పైర్ చేయగలరు. మీరు చేసి చూపించండి. మీ దారిలో 10 మంది వెళ్తారు అంటూ డౌట్ లేదు. కాబట్టి ఇక్కడ వివేక్ ఈ కథలో మనందరికీ ఆదర్శప్రాయుడు కూడా. అలాగే మీ జీవితంలో మీరే హీరో. మీ జీవితం కూడా అందరికీ మీరు ఆదర్శప్రాయుడిగా నిలవండి. అందుకు తగ్గట్టుగా ఆలోచించండి. మీ ఆలోచనలు ఆల్రెడీ ఏదైనా ఉంటే అది నిజం చేసుకోండి. సో మరో కథ మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీ పరమహంస.